రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సెషన్ ప్రాధాన్యం ఏంటి? ఈసారి అంచనాలు ఎలా ఉండనున్నాయి? పార్లమెంట్ ముందుకు ఈసారి వచ్చే బిల్లులేంటి? దేశ ఆర్థిక దిశను నిర్ణయించే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు బుధవారం తెరలేపనుంది. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 1వ తేదీ ఆదివారం రోజున 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా ఇన్నిసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టడం రాజకీయంగా కూడా కీలక మైలురాయి. బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక స్థితి, వృద్ధి రేటు, ద్రవ్యలోటు వంటి అంశాలపై ఇది దిశానిర్దేశం చేస్తుంది. ఈసారి బడ్జెట్ పై సామాన్య ప్రజలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నాయి. మధ్యతరగతి ఆశలు పెట్టుకున్న పన్నులపై ఫోకస్ ఉండవచ్చు. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు, పన్ను మినహాయింపు పరిమితి పెంపు, సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇవే ఈసారి బడ్జెట్ పై ప్రధాన అంచనాలు. దీంతో ఉద్యోగ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మౌలిక వస్తుల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వేలు, పోర్టులు, పట్టణాభివృద్ధి, హౌసింగ్ రంగాలకు భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. అంతేకాదు, అంతర్గత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో రక్షణ రంగానికి అదనపు నిధులు కేటాయించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఉపాధి, తయారీ రంగానికి బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వచ్చు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్స్ తయారీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా బడ్జెట్లో కీలక నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్కరణలు, పాలనలో పారదర్శకత పెంచే చట్ట సవరణలు, పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, మధ్యతరగతికి ఊరట, ఈ 3 అంశాలు ప్రధానమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ బడ్జెట్ లో తీసుకునే నిర్ణయాలను దేశ ఆర్థిక భవిష్యత్తుపై మాత్రమే కాదు, రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ పై ప్రాథమిక చర్చల అనంతరం తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. అనంతరం వివిధ మంత్రిత్వ శాఖల పద్దులను స్టాండింగ్ కమిటీ పరిశీలించేందుకు వీలుగా దాదాపు నెల రోజుల విరామం ఉంటుంది. తిరిగి మార్చి 9న 2వ విడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి.